ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ క్రమంలో 18వ డివిజన్లో 1,35,00,000తో డ్రైన్ పనులకు తుమ్మల శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, కార్పొరేటర్ మందడపు లక్ష్మి, సైదులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎక్కువ ఉంటాయండి. రోడ్లు కానీ కొత్తగా వేయాల్సినవి డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నాయని మేము చెప్పామండి. కరెంట్ లైట్లు కానీ స్తంభాలు కానీ దాని గురించి కూడా మేము చెప్తే మీకు అవకాశం ఉన్నంత వరకు నేను ఏర్పాటు చేపిస్తున్నామా. ముందర వేయొచ్చి ఒక 6 నెలలు టైం పట్టుద్ది మీకు. కాబట్టి ఉన్నంత వరకు మీకు నిధులు ఇచ్చినంత వరకు ముందర ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసుకున్న తర్వాత అందరూ కలుపుకొని పోండి. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం కలిసి ఉండాలి, ఫ్యామిలీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా 18వ డివిజన్ తరఫు నుంచి మాకు తుమ్మల గారు మాకు వచ్చినాక ఏది ఉన్నా కూడా నిధులు మాకు ఇక్కడ బాగా ప్రాబ్లం అవుతుంది. మా డివిజన్ ప్రజలకి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, మలేరియాలు వస్తున్నాయి సార్. వర్షాలు వచ్చి 4 డివిజన్ నీళ్లు అందులో కలుస్తున్నాయి అని చెప్తే కూడా ముందుగా మాకు అవకాశం ఇచ్చి ఇక్కడికి ఇచ్చారు. కాబట్టి ఆయన గారికి మీకు 18వ డివిజన్లో కష్టపడ్డ తుపాకుల శ్రీని గారు, అదేవిధంగా శరత్ గారు, అదేవిధంగా ఉదయ్ గారు, మా నాయకులు, మా కార్యకర్తలు అందరం కూడా ఈరోజు మటు కూడా ఒక తాటి మీద ఉంటున్నాం. ఇంకొక విషయం మీకు గొప్పగా చెప్పేది ఏంటంటే, మాకు ఫస్ట్ 58 డివిజన్లలో మాకు స్పెషల్గా పండుగ కేటాయించి మాకు ఫస్ట్ రోజు ఈరోజు తుమ్మల గారు వచ్చి మాకు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 10వ నెంబర్లో కూడా 6 రోడ్లు శాంక్షన్ చేశారు. అవి కూడా అతి త్వరలో ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మాకు ముందు మంచి జరగాలి, ఈ యొక్క ప్రజలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయిన తర్వాత మా డివిజన్లోకి వచ్చి 1,35,00,000తోటి శాంక్షన్ చేసినందుకు పెద్ద ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మా డివిజన్ ప్రజానీకం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మునుముందు కాలంలో కూడా మా డివిజన్కి ఉన్న సమస్య డ్రైనేజ్ సమస్య 30% డ్రైనేజ్ మాత్రమే ఉంది. ఇంకా 70% డ్రైనేజ్ కావాలి. ఆ డ్రైనేజ్ను కూడా మా యందు దయ ఉంచి దాన్ని కూడా చూసి ఆ డ్రైనేజ్ సమస్య కూడా తీరుస్తారని కోరుకుంటూ, సీసీ రోడ్ల సమస్యలు కూడా ఉన్నాయి మాకు. ఆ రోడ్ల సమస్య కూడా అవన్నీ కూడా అతి త్వరలోనే వాటిని కూడా శంకుస్థాపన చేసి మాకు అన్ని విధాలుగా సహకరించవలసిందిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుకుంటున్నాము. నిమ్మతోటలో డ్రైనేజీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ డ్రైనేజీలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట ఇచ్చారు, చేసి పెడతా అన్నారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారి గెలుపు కోసం ఇక్కడున్న నాయకులందరూ కూడా చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి ఆయన కోసం ఎన్నో విధాలుగా వాళ్ళకి చేతనైనంత వరకు చేసి తుమ్మల గారి గెలుపులో ప్రతి ఒక్కళ్ళు పాత్ర పోషించినందుకు మా ఎంత దయవుంచి మాకు ఈరోజు ఈ డ్రైనేజ్ శాంక్షన్ చేసినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిమ్మతోట సీతారాం నగర్ రోడ్ నెంబర్ 2లోకి మన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వచ్చి కాలువ ఓపెనింగ్ చేయడం జరిగింది, కాలువను శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కాకుండా మాకు ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి, సార్కు వివరించుకున్నాము. డ్రైనేజ్ సమస్య ఒకటి, కరెంటు పోల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ సమస్యల గురించి సార్కు చెప్పాము, స్థానికులందరూ కలిసి చెప్పాము. దాన్ని తక్షణం పరిష్కారం చేస్తానని సార్ మాకు మాట ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్కు. మీ అందరూ మా డివిజన్ ప్రజలందరి తరఫున, మా నిమ్మతోట పోలీస్ లైను, ఈ ఏరియా వారి అందరి తరఫున ప్రత్యేక